హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీరు లెన్స్ కార్ట్ ఐపీఓ అప్లై చేశారో లేదో అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఒకవేళ అప్లై చేస్తే ఎందుకు చేశారు, ఒకవేళ చేయకపోతే ఎందుకు చేయలేదో కూడా కామెంట్ చేయండి మీ ఒపీనియన్. మీరు నన్ను పర్సనల్గా అడిగితే నేనైతే అప్లై చేయలేదు. ఎందుకు అప్లై చేయలేదంటే బేసికల్గా ఐ పర్సనలీ ఫీల్ ఇండియన్ మార్కెట్స్ ఆర్ వన్ ఆఫ్ ద వరస్ట్ ఐపీఓ మార్కెట్స్ ఎవర్. ఇది నేను చెప్తుంది కాదు, ఒకసారి ఈ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ये क्या पागलपन चल रहा है आईपीओ के अंदर में। आप इसको पागलपन मानते हैं? अरे 100% पागलपन है भाई। जिसको थोड़े दिन में आप देखेंगे वो मुच्छड़ पान वाला वो भी आईपीओ लेकर आ जाएगा। वो भी बोलेगा मेरे 4 पान की दुकान है, 4 और मेरे को खोलनी है और 8 मेरे को नेटवर्क हो, वो भी एआई से मैं पान बनाऊंगा, डीप टेक लगाऊंगा उसके अंदर में। वो 2-4 शब्द लगा देगा, डेटा सेंटर में मेरा पान जाता है। वो तो ये बोलने वाला आपको कि जितने भी डेटा सेंटर है टीसीएस खोला उसमें सबके खाई के पान बनारस वाला मेरा ही पान जाने वाला उसमें। तो और अच्छा, वो आईपीओ ओवर सब्सक्राइब होगा कि नहीं? अरे वो 100 टाइम्स ओवर सब्सक्राइब होगा भाई। जितने पान खाने वाले वो भी करेंगे, जो नहीं खाने वाले वो भी करेंगे उसके अंदर में। अभी यही हो रहा है ना, देखिए कैसे कैसे सब्सक्राइब हो रहे हैं, बाद में 30% डाउन, 40% डाउन, 50% डाउन। చూసారు కదా ఏమర్థమైంది. సో బేసికల్గా అంటే నేను ఎందుకు ఐ థింక్ ఇండియన్ మార్కెట్స్ ఎందుకు డంబెస్ట్ ఐపీఓ మార్కెట్ అని నేను ఎందుకున్నానంటే మెజారిటీ ఆఫ్ ద 90% ఆఫ్ ద స్టాక్స్ ఏవైతే లిస్ట్ అవుతున్నాయో వెల్త్ క్రియేటర్ అవ్వట్లేదు. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఆర్ వెల్త్ డిస్ట్రక్టరే. అంటే అయినో ఒక 5 to 10% ఆఫ్ ద కంపెనీస్ వెల్త్ క్రియేట్ అవుతున్నాయి ఈవెన్చువల్గా. బట్ మీరు చూస్తే సో ఎవరైతే ఈ ఐపీఓ అప్లై చేసి లిస్టింగ్ గెయిన్స్ కోసం వెయిట్ చేస్తున్నారో, సో ఐఎమ్ పర్సనలీ మోర్ ఇంట్రెస్టెడ్ టు సీ ఎలా ఈ మార్కెట్లో ఐపీఓ ఎంత లిస్టింగ్ గెయిన్స్ ఇస్తుందో అనేది. బట్ నేను పర్సనల్గా మీరు నన్ను పర్సనల్గా అడిగితే నేనైతే లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయమని సజెస్ట్ చేయను. బికాజ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాల్యుయేషన్ సరిగ్గా లేకపోతే ప్రైస్ అనేది ఈవెన్చువల్గా కరెక్ట్ అవుతుంది. సేమ్ థింగ్ ప్రీవియస్ ఈ ఐపీఓస్లో కూడా జరిగింది. ఎస్పెషల్లీ ఓలా అండ్ పేటిఎం, నైకా, మామా ఎర్త్, ఆల్ దీస్ కంపెనీస్ ఇలాంటి యూఫోరియాతోనే క్రియేట్ చేసి ఇన్వెస్టర్స్కి నాట్ ఈవెన్ గ్రేట్ రిటర్న్స్ అయితే ఇవ్వలేదు. సో నేనైతే పర్సనల్గా రికమెండ్ చేయను లాంగ్ టర్మ్ హోల్డింగ్కి. సో నేను ఎప్పుడు ఐపీఓస్ అంతా అప్లై చేసి సో అలా ఏం ఎప్పుడు చేయను అనమాట. నా పర్సనల్ నేను చేసేది ఏంటంటే రాదర్ దాన్ అప్లయింగ్ ఐపీఓ నేను స్టాక్స్లో ఆపర్చునిటీస్ ఐడెంటిఫై చేసి ఆ స్టాక్స్లో ట్రేడ్ చేయడానికి చూస్తాను, స్వింగ్ ట్రేడ్. సో సేమ్ నేను లాస్ట్ టైం ఒక వీడియో చేశాను నా స్వింగ్ ట్రేడ్ ఆపర్చునిటీ గురించి. లాస్ట్ 1 week బ్యాక్ నేను మీకు క్లియర్గా నా ఆపర్చునిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఎందుకు ఏంటి ఎవ్రీ రీజన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు చూడకపోతే చూడండి. నేను ఒక స్టాక్లో ఏవిఎల్ అనే స్టాక్లో ఆల్మోస్ట్ 1.2 lakh రూపీస్ పెట్టాను ఆ పర్టికులర్ వీడియో చేసినప్పుడు 3 days బ్యాక్. సో నేను పొజిషన్ తీసుకుని ఒక 1 day అయింది, 4 days బ్యాక్ ఎగ్జాక్ట్లీ. సో నేను ఈవెన్చువల్గా ఇంకా క్వాంటిటీ యాడ్ చేసుకుంటూ ఉన్నాను. సో నా ట్రేడింగ్ స్టైల్ ఎలా ఉంటుందంటే నేను రోజుకి ఓన్లీ 2 to 3 స్టాక్సే చూస్తాను రేడర్లో. ఐ విల్ పుట్ ఆల్ మై ఎనర్జీ ఓన్లీ ఆ 2 స్టాక్స్లోనే చూస్తూ టైం మేనేజ్ చేస్తాను పొజిషన్స్. ఓన్లీ డేకి 10 to 15 minutes నేను టైం స్పెండ్ చేస్తాను. నా హోంవర్క్ అంతా డ్యూరింగ్ మార్కెట్ అవర్స్లో ఉండదు. మార్కెట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఆర్ నైట్ టైం కూర్చొని నేను స్టాక్స్ అనలైజ్ చేస్తాను. సేమ్ వే 4 days బ్యాక్ 1.4 lakh 1.5 lakh త్రూ ఎంటీఎఫ్ ద్వారా పెట్టాను. ఆల్మోస్ట్ ఓన్లీ 60,000 నా క్యాపిటల్ డీమ్యాట్ నుంచి తీసుకుంది. 60,000 రూపీస్ నా క్యాపిటల్ యూజ్ చేసి నేను 4 daysలో ఆల్మోస్ట్ 13% ఆఫ్ ద almost 7,800 rupees, almost 13%. It's not about the profit, but the percentage is very important as a swing trader. 13% gains క్యాప్చర్ చేశాను. లాస్ట్ టైం ఒక పర్సన్ కామెంట్ చేశారనమాట, ఇంట్రెస్ట్ గురించి నువ్వు చెప్పట్లేదు, ఎంటీఎఫ్ ఈజ్ వెరీ రిస్కీ, ఇంట్రెస్ట్ చెప్పట్లేదు. ఎస్, సో ఈ స్వింగ్ ట్రేడ్లో నేను పర్సనల్గా ఒక ఎంటీఎఫ్ ట్రేడ్ తీసుకుంటే నేను మ్యాక్సిమం ఒక 1 weekలోనే నేను నా పొజిషన్ ఎగ్జిట్ చేస్తాను, మ్యాక్సిమం 10 days. సో నేను బిఫోర్ నేను ఎంటర్ అయ్యే ముందు నా ఇంట్రెస్ట్, నా రిస్క్ రివార్డ్, నా స్టాప్ లాస్ ఎవ్రీథింగ్ నేను క్యాలిక్యులేట్ చేసుకుని మొత్తం అనాలిసిస్ చేసుకుని ఎంటర్ అవుతాను. ఈ పర్టికులర్ ట్రేడ్లో నేను ఇంట్రెస్ట్ పే చేసింది ఆల్మోస్ట్ 250 రూపీస్, 250 to 200 to 250 ఇన్ బిట్వీన్ ఫర్ 4 days. అండ్ నేను వచ్చిన గెయిన్స్ అనేవి ఆల్మోస్ట్ 13%. సో 60,000 క్యాపిటల్తో 7,800 అండ్ దట్ టు 4 days. అండ్ ఇట్స్ నాట్ అబౌట్ ద మనీ, అండ్ ఆ మనీ ఎర్న్ చేయడానికి నేను పెట్టిన టైం అండ్ ఎఫర్ట్ పీస్ఫుల్ వేలో రోజుకి 10 minutes టైం స్పెండ్ చేసి ఐడెంటిఫై చేసి ఆపర్చునిటీని జస్ట్ హోల్డ్ చేసి పేషెన్స్తో కన్విక్షన్తో మేక్ చేశాను.
సో దట్స్ ఇట్ గైస్. మీకేమైనా డౌట్స్ ఉంటే ఇంకేమన్నా ఈ వీడియో గురించి కామెంట్ చేయండి. అండ్ ఇఫ్ యూఆర్ వాచింగ్ దిస్ వీడియో ఆర్ మై ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైం.